ఇది ఈవినింగ్ వీడియో అప్లోడ్ చేశాను కదండి, దానికి కంటిన్యూషన్ పార్ట్. వాసు రిషిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది కదా, మీరు ఇక్కడే ఉన్నారని నాకెందుకు చెప్పలేదు సార్ అని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా రిషి కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. చాలా రోజుల తర్వాత ఇద్దరు కలుసుకున్నారు కాబట్టి ఒకరినొకరు హక్ చేసుకుని అలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఏంజెల్ మనుతో, బావా మనం బయటికి వెళ్దాం, వాళ్ళు చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు కదా, వాళ్ళని కొంతసేపు అలా వదిలేద్దాము అని అంటుంది. సరే ఏంజెల్ అని ఇంకా మను ఏంజెల్ ఇద్దరు కలిసి బాల్కనీలోకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. రిషి వసు ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఒక పక్క మను ఏంజెల్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి బావా, రిషి నీ దగ్గరే ఉన్నాడనే విషయాన్ని కనీసం వస్తారకు కూడా చెప్పకుండా ఎందుకు దాచావు అని అంటుంది. ఏంజిల్ అప్పుడున్న పరిస్థితులు బట్టి రిషి గురించి తెలియకపోవడమే మంచిది అనుకున్నాను, అందుకే చెప్పలేదు. ఒకవేళ నేను చెప్తే అది వస్తార కళ్ళల్లో ఆ ఎమోషన్ కనిపించేది. శైలేంద్ర ఈజీగా కనిపెట్టేసేవాడు. అందుకే శైలేంద్రకి డౌట్ రాకుండా ఉండాలి అంటే శైలేంద్రకి అసలు ఏమీ తెలియకూడదు. అందుకే రిషి గురించి నేను వస్తార దగ్గర కూడా దాచాను అని చెప్తాడు మను. అది కాదు బావా అని అంటుంది ఏంజెల్. నాకు ఒక విషయం చెప్పు, నువ్వు నన్ను బావా అని పిలుస్తున్నావేంటి? మీ అత్తయ్య ముందు కూడా అలానే పిలుస్తావా అని అంటాడు మను. మా అత్తయ్య అంటే నాకేమైనా భయం అనుకున్నావా? అస్సలు భయపడను. ఏంజిల్ ఎవరికి భయపడే రకమే కాదు, అలా పెంచారు మా తాతయ్య అని అంటుంది గొప్పగా ఏంజిల్. అబ్బో అని ఏంజిల్ని చూసి మను నవ్వుతూ ఉంటాడు. ఏంటి బావా అలా నవ్వుతున్నావు అని అంటుంది ఏంజిల్. ఏం లేదు అని అంటాడు. నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమైందిలే బావా అని అంటుంది ఏంజిల్. నువ్వు బావా బావా అని పిలుస్తుంటే నాకేదో కొత్తగా అనిపిస్తుంది అని అంటాడు మను. అన్నీ బాగుంటే మన ఇద్దరం ఒకే ఇంట్లో పెరిగేవాళ్ళమేమో, కానీ నువ్వు ఎక్కడో పెరిగావు, నేను ఎక్కడో పెరిగాను, ఒకరికొకరం తెలియకుండా పెరిగాము అని నవ్వుతూ ఉంటుంది ఏంజిల్. ఏంజిల్ గలగలా మాట్లాడుతూ ఉంటే మను ఏంజిల్ వంక అలానే చూస్తూ ఉండిపోతాడు. ఏంటి బావా అలా చూస్తున్నావు, సైట్ కొడుతున్నావా? మా అత్తయ్యకి చెప్తాను నీ కొడుకు నాకు సైట్ కొడుతున్నాడు అని అని నవ్వుతూ ఉంటుంది ఏంజిల్. ఏ అలా కాదు, మామూలుగా నువ్వు గలగలా మాట్లాడుతూ ఉంటావు కదా, ఎప్పుడు ఒకేలా ఉంటావు కదా, అందుకే నిన్ను అలా చూస్తూ ఉండిపోయాను, అంతేకాని మరే ఉద్దేశము లేదు అని అంటాడు మను. సర్లే బావా, ఏదో ఆట పట్టించడానికి అలా అన్నానులే అని అంటుంది ఏంజిల్ నవ్వుతూ. మను కూడా ఏంజిల్ చూసి నవ్వుతూ ఉంటాడు. ఒక పక్క రిషి వసు ఇద్దరు కూడా ఒకరినొకరు పట్టుకుని ఎమోషనల్ అవుతూ ఉంటారు కదా. సార్ ఇంకెప్పుడు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకండి సార్, ప్లీజ్ సార్ అని అంటూ ఉంటుంది. వస్తారా వస్తారా, ఇంకెప్పుడు నిన్ను ఒక్క క్షణం కూడా విడిచి ఎక్కడికి వెళ్ళను. వస్తారా, నువ్వెంత బాధపడుతున్నావో, నువ్వు నన్ను ఎంత మిస్ అయ్యావో నేను కూడా 100 రెట్లు ఎక్కువగా బాధపడుతున్నాను, అంతకన్నా ఎక్కువగానే నేను నిన్ను మిస్ అయ్యాను. వస్తారా, నిన్ను ఎప్పుడెప్పుడు కలవాలా, నీతో ఎప్పుడెప్పుడు మాట్లాడాలా అని చాలా ఆరాటపడుతూ ఉండేవాడిని. వస్తారా, కానీ మను నా ప్రాణానికి ప్రమాదం ఉందని నన్ను కంట్రోల్ చేస్తూ ఉండేవాడు. అలా నా ఆచూకీ నీకు తెలియపరచాలి అనుకున్నా తెలియజేయలేకపోయాను. వస్తారా, ఐఎమ్ రియల్లీ సారీ. వస్తారా సార్, ఇంకెప్పుడు నాకు సారీ చెప్పొద్దు సార్, మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను అని అంటుంది. వస్తారా, నాకు తెలుసు వస్తారా, నేను ఏ పరిస్థితిలో ఉన్నా, నేనేం చేసినా దానికి ఒక కారణం ఉంటుంది అని నువ్వు నన్ను అర్థం చేసుకోగలవు. అందుకే నువ్వు నా ప్రాణం అయిపోయావు. నా ప్రాణమైన నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని చాలా తహతహలాడుతూ ఉండేది నా మనసు అని అంటాడు రిషి. సార్ ఎందుకు సార్ మీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి? లేదు సార్, మీరు ఏడవకూడదు అని అంటుంది. వస్తారా, వస్తారా, నేను చాలా రోజుల తర్వాత చూశాను కదా, సంతోషం కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తుంది. వస్తారా, రానివ్వు అని అంటాడు రిషి. సార్ అని రిషిని హక్ చేసుకుంటుంది. వస్తారా, వస్తారా, ఐ లవ్ యూ సో మచ్. వస్తారా, ఐ మిస్ యూ సో మచ్. వస్తారా అని రిషి వసుని హక్ చేసుకుంటాడు. ఐ లవ్ యూ టూ సార్ అని రిషి కౌగిలలో ఒదిగిపోతుంది. వస్తారా, అలా రిషి వస్తారా ఇద్దరు ప్రేమ కౌగిళ్ళలో బంధించబడతారు. అలా చాలా రోజుల తర్వాత కలుసుకునేసరికి చాలా ఎమోషనల్ అయ్యి ఎన్ని రోజులు మాట్లాడుకొని మాటలన్నిటినీ కూడా ఇద్దరు ఒకరి మనసులో ఒకరు విప్పి మాట్లాడుకుంటూ ఒకరి భావాలను ఒకరు పంచుకుంటూ ఉంటారు. అలా చాలా రోజుల తర్వాత ఇద్దరు కలుసుకునేసరికి ఇద్దరు ఇంకా కబుర్లు చెప్పుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు.
పార్ట్ 197 పెడదాము అనుకున్నాను కానీ పెట్టలేకపోయానండి. రేపు అప్లోడ్ చేస్తాను పార్ట్ 197. ప్లీజ్ ఏమీ అనుకోకండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.